పిజ్జా అంటే కష్టం రా. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది. మధ్యాహ్నం పెళ్లి భోజనం చేశాక సాయంత్రం బిర్యానీ తినలేదని ఫీల్ అయ్యే సమాజం తెలుసా నీకు ఇది? తినడానికి వెళ్తుంటే ఫ్రెండ్ నేను వస్తానని ఎక్కడంటాడని భయపడి చాటుకు దొబ్బేసే ఫ్రెండ్స్ ఉన్న సమాజం అమ్మ ఇది. డబ్బులుంటే సైలెంట్గా తినేసి డబ్బులు లేకపోతే మామ పార్టీ అని హింసించే దొంగనా డాష్ ఉన్న సమాజం అమ్మ. నేను దొంగనా డాష్ అయినా పర్లేదు మామ, నేనే తింటాను మామ, నువ్వు తినక్కర్లేదు. నేను తింటానంటున్నాను కదా, భయపడ మాకు మామ, నేనే తింటాను. సో అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూసారు కదా, ఒక చక్కనైన మీల్ తిన్నాను, చీట్ మీల్ తిన్నాను. చీట్ డే కాదు అది. ఆ తాలూకా డీటెయిల్స్ సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్న కాంపిటీషన్ అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. మనం లాస్ట్ టైం గోవాకి, ఐసెన్ గోవాకి ఆడాం కదండి 2023లో. ఒక ప్లేస్ నుంచి నేను ఇక్కడి నుంచి ఆడబోతున్నాను అని చెప్పేసి నేను ఆ ప్లేస్కి వెళ్తున్నాను. అది ఎక్కడో కాదు, బ్యాక్గ్రౌండ్ లో ఆ కొండ కనిపిస్తుంది చూసారా, ఆ కొండపై నుంచే లాస్ట్ టైం అనౌన్స్మెంట్ ఇచ్చాను. మళ్ళీ ఎగ్జాక్ట్గా ఒక 9 months తర్వాత మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం. సో ఆ ప్లేస్కి వెళ్ళి అసలు నా బాడీ కండిషన్ ఎలా ఉంది, అంతకుముందు నా కోచ్తో ఇంటరాక్షన్ ఎలా ఉంది, మనం ఐసెన్ గోవా తర్వాత ఎలా మాట్లాడాను, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను కట్ అండ్ క్లియర్గా మాట్లాడుతున్నాను. అలానే నేను ఒక చక్కనైన చీట్ మీల్ చేశాను నా ఫ్రెండ్స్తో. సో ఆ చీట్ మీల్ తాలూకా డీటెయిల్స్, ఫన్ మూమెంట్స్ అవన్నీ మీకు ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇట్ విల్ బి అ మోస్ట్ బంచ్ ఆఫ్ ఫన్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. చాలా రోజుల తర్వాత కాంపిటీషన్ మూలన నేను చాలామందిని మిస్ అవుతున్నాను. అంటే మీరు నా పాత బ్లాగ్స్ అన్నీ చూస్తే నేను గ్యాదరింగ్స్, సోషల్ గ్యాదరింగ్స్ మటుకు చాలా చాలా తక్కువ ఉంటుంది. చీట్ మీల్ గురించి చెప్పాలంటే మనం పిజ్జా తినడానికి వచ్చాం. లాపినోస్ పిజ్జా అని చెప్పేసి నా ఫ్రెండ్ది లాస్ట్ ఇయర్ పెట్టాడనమాట. వాడిని కలవడానికి వచ్చాను. ఫస్ట్ ఈ ఇంట్రడక్షన్ తర్వాత చెప్తా, ఫస్ట్ వాడిని కలుద్దాం. దాంతోపాటు నా క్లాస్మేట్, నా ఫ్రెండ్, నా పుస్తకాల పొరుగు, నాతో పాటు వాడు నాకంటే పుస్తకాల పొరుగు అనమాట. సో వాడిని నేను ఇప్పుడు చూపిస్తాను, పదండి. వాడు లోపల వెయిట్ చేస్తున్నాను నా కోసం. రే ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఏంది నువ్వు వేసుకొచ్చేసావు? ఈ కండలేంది, వెయిట్ తగ్గో, మజిలేంటి అమ్మ, ఏం చేస్తున్నారు? వ్యాయామం, ఎక్సర్సైజ్. స్పెట్స్ పెట్టుకో. బాగున్నారా? పుస్తకాల పురుగుడు వీడు, ఉపాధ్యాయుడు. అరే ఏమేం చెప్తున్నావురా పిల్లలకి? ప్రస్తుతానికి ఏం చెప్పట్లేదు. ఏ చక్కగా ఉండండి, పద్ధతిగా ఉండండి. లేదు, సైన్స్ మ్యాథ్స్ చెప్తున్నావు కదా? సోషల్ చెప్తున్నావు. అచ్చా, అది సార్ గారిని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సార్ గారిని వెళ్ళి ఫాలో అండి. మర్చిపోయా, మనోడు ఫుడ్ బ్లాగర్ కూడా. పాఠాలు చెప్పడమే కాకుండా ఫుడ్ బ్లాగింగ్ కూడా చేస్తాడు. అది అనమాట. సో ఇన్స్పిరేషన్ అంత లేదు సార్, నాదేం లేదు సార్, నాదంతా కండలు పెంచేదే. మీది వ్యవస్థ వేరు. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి, ఇంకోటి రష్యన్ ఇది. లాస్ట్ టైం మనం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఆడకముందు, మనం ఐసెన్ ఆడకముందు మనోడు ఫ్రాన్సైజ్ ఇది లాపినోస్ అనేది ఓపెన్ చేశాడనమాట. సో బ్రో నువ్వు తప్పకుండా విజిట్ చేయాలి, ప్లేస్ని విజిట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. బట్ నేనేమన్నానంటే, బ్రో నా కాంపిటీషన్ దగ్గరలో ఉంది, నేను రాకపోవచ్చు, నాకు కాంపిటీషన్ అయ్యాక వస్తాను అని చెప్పాను. బట్ స్టిల్ డిసెంబర్ నుంచి ఇప్పుడు మే పట్టింది అనమాట. అంటే మనం లాస్ట్ ఇయర్ ఎప్పుడు బ్రో మనం ఓపెన్ చేసింది? ఇది ఆగస్ట్ 5th ఓపెన్ చేస్తే నేను మే 10th 13th వచ్చా చూడండి. సో అలా ఉంటుంది మన బాడీ బిల్డింగ్ మీద డెడికేషన్. బట్ స్టిల్ ఫన్ పార్ట్, అది జోక్స్ అపార్ట్. బట్ ఎప్పుడు చీట్ చేయాలో అప్పుడే చీట్ చేయాలి. సో ఇప్పుడైతే చీట్ చేయడానికి ఎందుకు వచ్చానంటే, దిస్ ఈజ్ ద వ్యాలిడ్ రీజన్. నా ఫ్రెండ్స్ అందరినీ కలిసి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రానున్న కాంపిటీషన్ ఏదైతే ఉందో దానికి మనం ఎక్స్ట్రీమ్గా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి కదా. సో తర్వాత మనకి ఇలాంటి సౌకర్యాలు, ఇలాంటి తినే ఏమి ఉండవు కాబట్టి సో నేనైతే తినడానికి వచ్చాను. సో మనోడు ఏం చేస్తున్నాడు, ఏంటి నా కోసం ఏం చేస్తున్నాడు మనోడిని అడుగుతాం. నాకు తగ్గట్టుగా చికెన్ టిక్కా అట్లా ఉన్న చూడు. చికెన్ టిక్కా లవాబ్దార్ అయితే దీనిలో మటన్ కీమా కూడా వచ్చింది. ది బెస్ట్ చెప్పు మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. ది బెస్ట్ कौन सा है हमारे पास? इसको बेस्ट పెరి పెరి అండ్ చికెన్ టిక్కాకి వెళ్దాం. ఏ బాబాయ్, ఏరా అంత శ్రద్ధగా తీసుకుంటున్నావారా? ఇంత పెద్దది ఇస్తున్నావా బ్రో మానిస్టర్?
అమ్మో ఏంటి బ్రో మరి అంతేగా నువ్వు నీకు వీడియో కావాలంటే మరి నీ బాడీకి తగ్గట్టు ఇవ్వాలి. అరే నాది 63 కేజీలు అంటున్నావు. 63 కాదు 73 కేజీలు ఇప్పుడు. అదే అలాగే మెయింటైన్ ఇప్పుడు మన విజయవాడలో కూడా దొరుకుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? ఓకే ఇలాగ వస్తుందా? ఈ మాన్స్టర్ పిజ్జా ఈజీగా 10 to 12 మెంబర్స్ కి ఓకే సరే 10 to 12 ఓకే సరే 5 రోజులు తింటా నేను కూర్చుని. సో మనకి ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ ఫ్లేవర్స్ తో 5 వరకు మేనేజ్ చేయగలరు. అరే నేను అంత తినను రా. ఒక ప్లీజ్ తినగానే నాకు కడుపు నిండిపోద్ది. చెప్పుకున్నాం. మన ఇండియన్ డైరెక్ట్ కి తగ్గట్టు దీనిలో ఏంటంటే మరి మన కస్టమర్స్ కూడా చేసుకోవచ్చు 4 టైప్స్. 4 టైప్స్. ఇది జైంట్ ఇది. ఓకే ఏంటి బ్రో ఇది 4 టైప్స్ చేసుకోవచ్చా? 4 టైప్స్ అంటే అట్లా మామూలు పీసెస్ అంటే డివైడ్ చేయొచ్చు. 4 అంటే 4 ఓకే అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ వస్తాయి. ఓకే దీనిలో 2 టైప్స్ కస్టమైజ్ చేయొచ్చు. బ్రో నేను నిజం చెప్తున్నాను, నేను ఇప్పుడు దాకా ట్రై చేయలే. నువ్వు యాక్చువల్లీ నేను గోవా వెళ్ళినాను, అప్పుడు లాపినోస్ పిజ్జా ఉంది బ్రో తింటానని చెప్పాను, గుర్తుందా? నేను ఎందుకు తినలేదంటే నీకోసం ఎరకి వచ్చాకే తింటాను, నేను టేస్ట్ చేయొద్దు అని. మన దగ్గర సింగిల్ స్లైస్ కూడా ఉంటాయి సెపరేట్గా. అచ్చా ఈ ముక్క ఈ సైజ్ ముక్క జైంట్ స్లైస్ అంటారు. ఏం సార్ ఇది? కిసోడిలాస్. అది కట్గా చెప్పాలి బాగుంటుంది. క్విసోడిలాస్ ఇట్స్ మీన్స్ క్విసోడిలాస్. చాకోలవా చికెన్ వింగ్స్. ఏంటి చికెన్? చికెన్ వింగ్స్. ఎవరి వింగ్స్? చికెన్వి. చికెన్ మనవి కావు. కిసోడియాల్. ఓకే చికెన్ వింగ్స్. సార్ నమస్తే. ఎన్ని తిన్నానంటే నేను కాంపిటీషన్ ఎగిరిపోద్ది. నేను ఎంతవరకు తినాలో అంతవరకే తింటా. ఒరే చీట్ మీల్ అంటే దారుణం రా, నేను ఎంత తినలేదురా బాబు. నేనేదో ఒక్క స్లైసో 2 స్లైసో తిందాం పిజ్జా అని చెప్పి వచ్చాను. మా ఓడు ప్రేమ తగలబెట్ట ఏందిరా బాబు అడు చూడు మొత్తం మాన్స్టర్ పిజ్జా అంట, ఇంత పెద్ద పిజ్జా చూపెట్టాడు. అది ఎలా వచ్చిందో ఏంటో, అది 10-15 మంది తినేదంట. బట్ చీట్ మీల్ అన్నప్పుడు చీట్ మీలే చేయాలి. సో దాంతోపాటు మాన్స్టర్ పిజ్జాతో పాటు ఇంకేదో రకరకాల నోరు తిరగని పేర్లు కూడా చెప్పాడు. నాకైతే మళ్ళీ పునర్వైభవం గోవా వైభవం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గోవాలో లాస్ట్ టైం మనం అదేంది పేరు కూడా అది కూడా తిరగదు ఆ డాబా కేఫ్ పేరు. సో అక్కడ కూడా బాబా అహ్రూమ్. ఎస్ బాబా అహ్రూమ్. ఆ కేఫ్లో తిన్న వైబ్స్ అయితే వస్తున్నాయి. సో తిందాం, తిని మాట్లాడుకుందాం. హ్యాపీ మీల్. కిచెన్ చూపిస్తుందండి. మణి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంటర్మీడియట్లో నాది సెకండ్ బెంచ్, వాడిది లాస్ట్ నుండి థర్డ్ బెంచ్ అనుకుంటా. దాదాపు 100 మెంబర్స్ ఉంటారు. ఎప్పుడు చూసినా మ్యాథ్స్ సార్కి వెనకాల నుండి కౌంటర్లు వేస్తూ కూర్చునేవాడు. ఆడు కౌంటర్లు వేసి వెనకాల తిరిగి అటో చూస్తుండేవాడు. సార్ ఏమో రే నీకుంటుందిరా నీకుంటుంది అని చెప్పేసి అంటుండేవారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేది. బట్ ఆ రోజులే వేరు. శ్రీనివాస్ సార్కి ఆ రోజులు వేరు అసలు మామూలు కాదు. కాకపోతే ఆయన మాట అంటాడు, సబ్జెక్ట్ కుక్క వెనకాల పడినట్టు పడాలి, మీరు పిచ్చి కుక్క పడినట్టు పడాలి, అప్పుడే సబ్జెక్ట్ వచ్చింది మీకు అంటే ఉండేవాడు. మనకి ఎందుకు నువ్వంటే పుస్తకాలు పురుగు, నాకు అవసరం. నేను అంతా అక్కడ చెప్తే లైవ్లో చెప్తే వినేసి రాసేసాం. బట్ ఇడు ఆ టైంలో చాలా ఎక్కువ వెయిట్ ఉండేవాడు. డిగ్రీలో ఒక లెవెల్లో 90 kgs అలా ఉండేవాడు. వీడు బెంగళూరు వెళ్ళి వచ్చాక అసలు ఎలా మారిపోయాడో తెలియదు. అసలు కొద్ది రోజులకి కండలు కనబడినాయి, ఆ తర్వాత మంచి బాడీతో కనబడ్డాడు. అది మాత్రం నిజంగా షాకింగ్గా అనిపించింది. ట్రాన్స్ఫర్మేషన్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని. వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. ఎక్కడి నుండి పట్టావు ఆ డైలాగ్ అని, అందరం వెళ్దాం నెక్స్ట్ లెవెల్కి. అసలు నేను ముందు బయటికే రావట్లేదు. బయటకు వచ్చి జిమ్, నాదంతా ఒకటే బాబాయ్, జిమ్, ఆ మార్కెట్ షాపు, ప్రోటీన్ షాపు, ఇల్లు, ఇక అంతే. లేదంటే ఎడిటింగ్ వర్క్స్, క్లయింట్స్, ఇదే లైఫ్, ఇంకేం లేదు. జిమ్ మట్టుకు ఎన్ని ఉన్నా సరే, ఏవి ఉన్నా లేకపోయినా మటుకు జిమ్ మట్టుకు మ్యాండేటరీ. జిమ్కి వెళ్ళాల్సింది. జిమ్కి అదేదో మందు తాగే వాటికి మందు షాప్కి వెళ్ళకపోతే చేతులు కాళ్ళు ఎలా కొట్టారు, షివర్ అవుతాయి. మనకు కూడా అంతే, జిమ్కి వెళ్ళాల్సింది. జిమ్ 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 జిమ్.
రే నువ్వు కళాకారుడు రా. నేను ఎడ్యుకేషన్ అన్న ఒక షార్ట్ ఫిల్మ్ ఉందండి, దాన్ని ఇక్కడ పెడతాను. ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవడు చూడకూడదు, ఎవడు చూడకూడదు, దాంట్లో నా ఎపీరియన్స్ ఉంటుంది, మామూలుగా ఉండదు. మామూలుగా కాదు, అల్లాడిస్తాడు అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు ఇలా చేయలేదురా నేను బ్లాగ్ మొత్తం. ఎప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి లేదంటే ఆ తీర్థయాత్రలు అవి ఇవి ఉంటాయి నా ఛానల్ మొత్తం. మోటివేషన్, ఫైర్, కామెడీ ఉండదు. ఒక మేమేను ఏమేను అదెందుకు ఏ బుద్ధి కాదు. మేము మొన్న రీసెంట్గా అమ్మతో చేశాను, అది చూడు ఎలా బాగుంది. అలా చేయాలనిపిస్తుంది, మనం పుష్ చేయకూడదు బలవంతంగా, జనాలు న్యాచురల్గా రావాలి. ఇంత పిజ్జా అంటే కష్టం రా. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది. మధ్యాహ్నం పెళ్లి భోజనం చేశాక సాయంత్రం బిర్యానీ తినలేదని ఫీల్ అయ్యే సమాజం తెలుసా నీకు ఇది? తినడానికి వెళ్తుంటే ఫ్రెండ్ నేను వస్తానని ఎక్కడంటాడనో భయపడి చాటుకు దొబ్బేసే ఫ్రెండ్స్ ఉన్న సమాజం అమ్మ ఇది. డబ్బులుంటే సైలెంట్గా తినేసి డబ్బులు లేకపోతే మామ పార్టీ అని హింసించే దొంగనా డాష్ ఉన్న సమాజం అమ్మ. నేను దొంగనా డాష్ అయినా పర్లేదు మామ, నేనే తింటాను మామ, నువ్వు తినక్కర్లేదు. నేను తింటానంటున్నాను కదా, భయపడ మాకు మామ, నేనే తింటాను. ఇది చేసి మా వాడు డైలాగ్ చెప్పాడు, ఏదో కష్టపడి ఒక ఫన్ జనరేట్ అయితే చేసాం. బట్ యా, జోక్స్ అపార్ట్, ఈ మంచి పిజ్జా మనోడు నన్ను ఇన్వైట్ చేశాడు, మా ఫ్రెండ్ రిజ్వి. సో మీకు ఈ పిజ్జా టేస్ట్ చేసి చెప్తాను ఎలా. ఈజీగా సరదాగా మనకి ఇదొకటి 1000 క్యాలరీస్ సుమారుగా ఉండొచ్చు. నాకు చీజే ఎక్కువ కనిపిస్తుంది. సో ఫర్ ద వన్ లాస్ట్ టైం ఫర్ నెక్స్ట్ కాంపిటీషన్ తర్వాత మళ్ళీ ఇది తినాలి. పిజ్జా తినట్లా, పైన ఉన్నటువంటి ముక్కలు అవన్నీ తినేస్తాడు. చీజ్ అంటే మళ్ళీ ప్రాబ్లం ఇది కదా, 6 ప్యాక్ బాడీ బిల్డింగ్కి. సో చాలా కేర్ తీసుకుంటున్నాడు, మామూలు కాదు మామూలు. అది తినరా స్టార్ట్ చేయరా, దోశ తిన్నట్టు చట్నీ, కొంచెం చట్నీ ఏంట్రా, దోశ తిన్నట్టు తినకూడదా? బాగుందిరా, ఆచి తూచి తినాలి. నాకు తెలుసు ఇలా జరిగిద్ది అని చెప్పేసి. ఎందుకంటే మనోడు నాకు ముందే చెప్పాడు, బ్రో నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యారా, మానిస్టర్ పిజ్జా అయితే తినబోతున్నావు అని చెప్పేసి. నేను ఇంత పెద్ద మానిస్టర్ అయితే ఉంటుందని నేను అనుకోలేదు. సుమారుగా నాకు తెలిసి ఆ పిజ్జా వచ్చి ఒక 10,000 పైన క్యాలరీస్ అయితే ఉంటుంది. సో నేనేం చేశాను, తెలివిగా 2 స్లైసెస్ తిన్నాను. చూసారుగా మన సైన్యం, దాంతోపాటు కొంతమంది యాడ్ అయ్యారు చివరిలో. నేను ఫోన్ చేసి మామ అంటే వచ్చేసాడు అనమాట. ఎవరికైతే ఈ పిజ్జా కావాలనుకుంటున్నారో నా ఫ్రెండ్ లాపినోస్ పిజ్జా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తాను. ఆ లొకేషన్కి వెళ్ళి మీరు టేస్ట్ చేయండి. సుమారుగా నేను తిన్న క్యాలరీస్ అయితే ఒక 1000 క్యాలరీస్ అయితే ఉంటుంది. ఇంకా వేరే విషయం, ఇప్పుడు ఈ 1000 క్యాలరీస్ని మనం రేపు మార్నింగ్ అయితే బర్న్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా మనం కొండెక్కేద్దాం పదండి. ఇప్పుడు అర్థమైందా అండి నేను ఎందుకు చీట్ మీల్ చేశానని? దెర్ విల్ బి అ వ్యాలిడ్ రీజన్. మనం చీట్ మీల్ చేస్తున్నామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చీట్ డే కాదు నా దగ్గర ఉండే చీట్ మీల్. ఎందుకంటే మీరు గమనించండి, అంటే మనం యూట్యూబ్ ఫస్ట్ నుంచి, యూట్యూబ్ కాదు కానీ ఐసిఎన్ గోవా దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు లైక్ ఈవెన్ మనం వెడ్డింగ్స్కి వెళ్ళినా, వెడ్డింగ్లో మనం మీల్ క్యారీ చేయటం కానీ, లేదంటే డైట్ కానీ, వర్కౌట్ సెషన్స్ కానీ, ఏవైనా కానీ ఐ నెవర్ స్కిప్ ఇట్ అండి. ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ బీ ఆన్ పాయింట్ అని. సో యా, తెలుసు కదా, డిసిప్లిన్, మోటివేషన్ అన్నీ మన దగ్గర టన్నులు కొద్ది ఉంటుంది. అలా ఉన్నాం కాబట్టే మనం ఈ రేంజ్లో ఉన్నాం. సో ఇప్పుడైతే పైకి ఎక్కాలి. ఎక్కాక చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, ఎస్, ఫైనల్లీ వి రీచ్. హాయ్. అందుకనే పొద్దున పూట రావాలి వేసవికాలంలో. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు వింటర్లో అనుకుంటా వచ్చింది. సో వింటర్లో వచ్చినప్పుడు ఇదంతా గెడ్డు ఉందన్నమాట. లాస్ట్ టైం విజువల్స్ పక్కన చూసారా మా ఫ్రెండ్స్ కోతులు, అది చూపిరా. హాయ్ బ్రోస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను పెట్టిన ఫుడ్ ఉంది కదా, అది తినేసి నన్ను కూడా తినలేదు. పైన ఉంటాయని చెప్పేసి క్యారెట్, కీరా, తర్వాత ఇట్లాంటివి పెట్టాను. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో మోస్ట్లీ మన కార్డియో సెషన్స్ అన్నీ ఎక్కడ నడుస్తాయంటే, నేను ఎక్కడ నడుస్తానో, ఆల్మోస్ట్ నేను ఫీడ్ చేసే ఏదైతే అడవిలో ఉండే కుక్కలు ఉంటాయి చూసారా, అవి ఈ ఏరియాలోనే అన్నమాట. సో ఈ పర్టికులర్ ఏరియాలోనే నేను వాక్ చేసేది. సో ఎవరు రారు ఇక్కడికి, నేను తప్ప. సో
ఆ పక్కకి వెళ్తే మొత్తం చెప్తానేనండి. ఇక్కడ కొన్ని కుక్కలు ఉంటాయి, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని. సో ఇట్లా అన్నమాట. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెట్టేదన్నమాట. చూసారా, మళ్ళీ అవతల కొండ దగ్గరికి కూడా వెళ్తా. ఆల్మోస్ట్ అక్కడ కొన్ని ఉంటాయి, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో తెలుసు కదా, అలా ఉంటుంది డెడికేషన్. సో మా బాయ్స్ సెట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరదాగా ఎవరైనా నాతో పాటు ఈ కొండపైకి రావాలనుకుంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వెళ్ళిపోతున్నాం కొండపైకి. నా ప్రజెంట్ బాడీ కండిషన్ ఇప్పుడు చూపిస్తాను. సో లాస్ట్ టైం బాడీ కండిషన్కి ఇప్పుడు బాడీ కండిషన్కి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. మీరు లాస్ట్ టైం మనం సెప్టెంబర్ 2023లో బాడీ కండిషన్ చూపించాను. అంటే మనం బల్క్ సీజన్ తర్వాత కటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ టైం ఇదంతా ఫ్యాట్ అంతా చాలా వరకు నా స్ట్రబన్ ఫ్యాట్ ఇలా స్టోర్ అయిపోయి ఉందన్నమాట. దాన్ని మటుకు ఎండ్కి వచ్చేసరికి చాలా కట్ చేశాను, చాలా కష్టపడ్డాను. నేను దినేష్ భయ్య ఏమనుకున్నాను అంటే అది సాధ్యం కాదనుకున్నాను. బట్ దినేష్ ఏమన్నాడంటే, బ్రో అవుతుంది, మీరు పర్టికులర్గా మీరు ఆన్ పాయింట్ డైట్ ఉండి ఏవి చీట్ మీల్స్ చేయకుండా అని చెప్పేసి నాకు చెప్పడం, గైడెన్స్ చేయడం వలన నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా నేను అంటే మనం చీట్ మీల్స్ ఎందుకు తినలేదు అవన్నీ మాట్లాడుకుంటే కనుక కట్ అండ్ క్లియర్గా దీని గురించే అండి. ఎందుకంటే చివరికి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడాలి. ఎస్పెషల్లీ నా బాడీ కండిషన్, నా బాడీ టైప్ అనమాట. ఎండోమార్ఫీ బాడీ కండిషన్కి చాలా ఇబ్బంది పడాలి. లీన్గా ఉన్నవాళ్ళు, బక్కగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత తిన్నా సరే వాళ్ళ యాబ్స్ విజిబిలిటీ అలాగే ఉంటుంది, వాళ్ళ బాడీ కండిషన్ అట్లాగే ఉంటుంది. ఐ మీన్ ఎంత తిన్నా వాళ్ళకి కడుపు రాదు. ఇప్పుడు మేము కొంచెం తిన్నా సరే అది ఈజీగా గెయిన్ చేసేస్తాం. అది ఒక్కొక్కరికి వరం, ఒక్కొక్కరికి శాపం లాగా అనమాట. సో అదనమాట. సో ప్రెజెంట్ బాడీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఆడుతున్నాం, ఏం చేస్తున్నాం, తర్వాత బాడీని ఎలా రిప్డ్ కండిషన్కి తీసుకెళ్ళబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా మనం మాట్లాడేసుకుందాం. స్పెట్స్ పెట్టుకుంటాయి, ఎండ ఎక్కువ వస్తుంది. ICN గోవా 2023 తర్వాత తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో కానీ నన్ను ప్రేమించేవాళ్ళు కానీ చాలామంది అభిమానం అయితే నా మీద ఎక్కువ వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నన్ను అభిమానించేవాళ్ళు పర్సనల్గా కానీ, ప్రొఫెషనల్గా కానీ, లేదంటే బాడీ బిల్డింగ్ వైజ్లో కానీ ఎవరైతే నన్ను అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ పేరు థ్యాంక్ యూ అండి. మనం మిమ్మల్ని, నన్ను అందరినీ కలిపి నేనైతే ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్తాను. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. వీడియో స్టార్ట్ చేయకముందు ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నానంటే రానున్న రోజులు అన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ ఇంకా ICN హైదరాబాద్ అయితే ఆడబోతున్నానండి. ఇంకా మనకి ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక 95 days అనుకుంటా, 94 days ఉన్నాయి. సో వీడియో ఎడిటింగ్ చేసి వచ్చేసరికి 93rd సంథింగ్, ఒక 2 days అటు ఇటుగా ఉంటుంది. ఎందుకు మనం ICN హైదరాబాద్ గోవా తర్వాత ఒక నాకైతే నేను మంచి నెక్స్ట్ లెవెల్ బాడీ కండిషన్ అయితే చేసుకున్నాను అండర్ ద గైడెన్స్ ఆఫ్ దినేష్ బ్రో. సో దాని తర్వాత నా డెడికేషన్ కూడా ఉంది. 100కి 1000% ఇస్తానని చెప్పా కదా, 100కి 1000% ఇచ్చాను. బట్ ప్రో కార్డ్ కొట్టాలి అనుకున్నాను. బట్ అంత స్థాయిలో, అంత లెవెల్లో అయితే మన బాడీ కండిషన్ అంటే మన పక్కన ఉన్న బాడీలు కూడా కంపేర్ చేసి కదా మనకు ప్రో కార్డ్ ఇచ్చేది. సో ఆ టైంకి మన బాడీ అంత వేరే లెవెల్లో అయితే లేదనుకున్నాను. అంటే నాకైతే అది వేరే లెవెల్లే, బట్ కంపేర్ టు అదర్స్తో చూస్తే కనుక అలానే బాడీ బిల్డింగ్ జరిగిద్ది. కాబట్టి మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది ప్రో బాడీ బిల్డర్స్, అలానే ప్రో అథ్లెట్స్ ఉన్నారనమాట. అంటే నాతో పాటు సమఉజ్జీలు చాలామంది ఉన్నారు. అది కూడా ఆంధ్ర, తెలంగాణలో. అంటే మనం తెలుగు మాట్లాడే భాష జరిగే రాష్ట్రంలో జరుగుతుందంటే ఒక గర్వకారణము. ఎందుకంటే వాళ్ళ మధ్యన మనం గెలిచి ఒక ప్రో కార్డు కొట్టామంటే ఒక ఏమంటారు, అదొక డిఫరెంట్ ఫైర్ అనమాట. సో ఆ ఫైర్ని ఉండాలి అని చెప్పేసి, అలానే నాకు కూడా ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. గోవాకైతే విపరీతంగా వాయి ముడిచ్చే నాకు ఎరగొట్టినే ఖర్చులు మట్టుకు. ఎందుకంటే స్టేకి కానీ, ఫ్లైట్ ఖర్చులు కానీ చాలా వరకు ఎక్స్పెన్సివ్ చాలా అయిపోయినాయి. అదొక వన్ ఆఫ్ ద రీజన్ హైదరాబాద్ ఆడటానికి కూడా. హైదరాబాద్ మన వాళ్ళు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, తర్వాత నన్ను అభిమానించే మీరు, వీళ్ళందరూ వస్తారు అని చెప్పేసి నేను
అనుకుని అయితే ఈ షో ఆడటం జరుగుతుందండి. సో ఖచ్చితంగా నేనైతే మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని ప్రౌడ్ మూమెంట్ తీసుకెళ్తాను. లాస్ట్ టైం ఇక్కడే చెప్పాను ఒక మాట, ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి అయితే వస్తానని చెప్పాను, సాధించి వచ్చాను. అన్నా అంటే చేసి చూపిస్తాను. ఈసారి మటుకు నేను చెప్తున్నాను, ప్రో కార్డ్ కొట్టబోతున్నాం, చూపిస్తానే మీకు. అది నేను చూపిస్తాను. నేను 100కి 1000% ఇవ్వటానికి ఖచ్చితంగా ఉంటా. అది 6, 100 అయినా 100, 150 అయినా ఏదైనా అవనండి, బట్ ఖచ్చితంగా చేసి చూపిస్తా. మీరు చూస్తున్నారు. సో ఇంకా దీన్ని పక్కన పెడితే మనం బాడీని ఇప్పటిదాకా అంటే గోవా తర్వాత బాడీ ఎలా అయ్యింది, ఇప్పటిదాకా ఎలా వచ్చింది, మనం బాడీ స్టేజ్ కండిషన్ 63 kgs ఉందండి. 63 kgs నుంచి మన బల్క్ అంటే లీన్ బల్క్ చేసుకుంటూ నీట్గా క్లీన్ ఈటింగ్ చేసుకుంటూ ఎటువంటి చీట్ మీల్స్, ఎటువంటి చెత్త చెదారం తినకుండా, అంటే మధ్యలో పెళ్ళిళ్ళు అవి ఇవి జరిగినా సరే అక్కడికి వెళ్ళినా చాలా డిసిప్లైన్డ్గా ఉన్నాను. నేను ఈ మాట పదే చెప్తున్నాను, ఎందుకంటే డిసిప్లిన్ మ్యాటర్స్ అండి. సో ఎంత ఒకవేళ తిన్నా సరే మీరు వాక్ చేసుకునో ఏదోటి దాన్ని కరిగించే విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలా అంటే అది మీ ఇష్టం, మీ బాడీ మీ ఇష్టం. నేనైతే నా బాడీని టెంపుల్ అనుకుని అనుకుంటాను కాబట్టి నేనైతే ఇలా చేస్తానండి. 73 kgsకి వచ్చాము. 73 kgsకి వచ్చిన తర్వాత మన బాడీ చూసారు కదా, నేను పక్కన ఇందాక ఏదైతే నేను స్క్రీన్ మీద చూపిస్తాను, ఇది మన బాడీ కండిషన్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు మీకు ముందు చూపించింది ఇవి స్క్రీన్ ఫొటోస్ ఇవి అనమాట. దీన్ని మనం రిప్ చేయబోతున్నాం. రిప్ చేసి తర్వాత పోసింగ్, ఈసారి కూడా నేను కొత్తగా ఫిట్నెస్ మోడల్ కాకుండా క్లాసిక్ ఫిజిక్ ఆడదామని చూస్తున్నాను. క్లాసిక్ ఫిజిక్ కూడా కొంచెం నేను పోసింగ్ కూడా నాకు రాదు. ఈవెన్ అంటే మనకి దినేష్ భయ్య మనకి ఇంకా అది చెప్పలేదు, ఇంకా మనకి ట్రైనింగ్. నేను పక్క అథ్లెట్స్ కానీ లేదంటే యూట్యూబ్లో కానీ అవి ఇవి చూసి నేను నేర్చుకున్నాను అనమాట మనకి క్లాసిక్ ఫిజిక్ గురించి. ఎందుకంటే నాకు ఎటువంటి అవగాహన లేదు. ఆల్మోస్ట్ అలాగే అందరూ నేర్చుకునేది, ఒకళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేదన్నమాట. అది క్లాసిక్ ఫిజిక్స్ సంగతి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మన ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చి అండర్ 15% అయితే ఉంది. సో మనం 15 నుంచి సింగిల్ డిజిట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా మన చేతిలో 94 రోజులు ఉందన్నమాట. 94 రోజులు అంటే దాదాపుగా మనం పీక్ వీక్ అవన్నీ తీసేస్తే కనుక 85 days అలా వేసుకోండి. 3 అంటే 15 నుంచి 3-4 అంత దాకా తీసుకెళ్ళచ్చు. మేబీ 5 కూడా అవ్వచ్చు, లేదు మరీ ఇంకా 2 కూడా అవ్వచ్చు. ఇట్స్ డిపెండ్ అనమాట. బట్ లాస్ట్ టైం మనం బాడీ స్టేజ్ కండిషన్ ఇప్పుడు 3-4% అయితే ఉంది. నేను చివరిలో చెక్ చేయలేదు, బట్ 5 బిలో అయితేనే అయిపోయింది. మన కాంపిటీషన్ రీల్స్ చూస్తే మీకు అర్థమైంది. మనం అయితే లాస్ట్ టైం మనం 10 weeks అవుట్, 9 weeks అవుట్, 8 weeks అవుట్ అని చెప్పేసి చాలా వరకు రా వీడియోస్ అలానే మంచి కంటెంట్ అయితే ఇచ్చాం వీడియో లాస్ట్ ఇయర్. సో ఈసారి కూడా అలానే వద్దాం అనుకుంటున్నాను. ఈసారి 10 weeks కాకుండా 12 weeks చేద్దాం అనుకుంటున్నాను. అంటే 12 weeks, 11 weeks అలా క్లియర్గా. అలానే మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. మనతో పాటు చాలామంది ఆడేటోళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం మనం నా బిజీ షెడ్యూల్, నా ప్రొఫెషనల్ వర్క్, ఫోటోగ్రఫీ మీ అందరికీ తెలుసు, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇవన్నీ చూసుకుని, ట్రావెలింగ్ కూడా చూసుకుని నేను లాస్ట్ టైం 1 month అంటే 30 days 29 days అని చెప్పేసి రీల్స్ అయితే చేశాను. ఈసారి కొంచెం నాకంటూ స్పేస్ క్రియేట్ చేసుకుని ఈసారి ఇంకా త్వరగా వద్దామని. మేబీ ఇప్పుడైతే మనకి 95 days 94 days ఉంది కాబట్టి మోస్ట్లీ చూస్తానండి ఎట్లా రావాలి అంటే 80 daysకి రావాలా, 90 daysకి రావాలా, 60 daysకి రావాలా అంటే నా షెడ్యూల్ అయితే ప్యాక్ అయిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. సో వాటన్నిటిని నేను కన్సిడర్ చేసుకొని నేను ఎప్పుడు సిరీస్ స్టార్ట్ చేయాలన్నది కూడా నేను ఫిక్స్ అవుతాను. మీరు కూడా చెప్పండి ఎప్పుడు రీల్స్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. యాజ్ ఆఫ్ నో మన బాడీ కండిషన్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో దీన్ని మనం షెడ్యూల్ చేయాలి. ఇంతకీ ఎక్కడ జరుగుతుందంటే కనుక ఐసిఎన్ హైదరాబాద్ ఆగస్ట్ 17వ తారీఖు అయితే జరుగుతుందండి. మన తెలుగు మాట్లాడే భాష తెలుగు రాష్ట్రాల్లో అదొక గర్వం అండి. ఈ పందెం కోళ్ళ మధ్యలో మనం గెలిస్తే ఎంత బాగుంటుందో తెలుసా. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండిద్దండి. సో నాకు ఉంది కాబట్టి వాళ్ళ మీద మనం గెలవాలి, నాతో పాటు వాళ్ళు కూడా గెలవాలి. ఫైనల్గా గెలిచేది ఒక వ్యక్తే. ఆ ఒక వ్యక్తి నేను కావాలని కోరుకుంటున్నాను. యాజ్ ఎ ఫ్రెండ్లీ నేచర్గా. తమ్ముడే ప్యాకాడే. ఫ్రెండ్షిప్ దగ్గర అది ఉండదు, పోటీ దగ్గర అది ఉండదు. నేనేమంటున్నాను మీకు అర్థమే ఉంటుంది. మన వాళ్ళు చూస్తారు ఈ బ్లాగ్ ఖచ్చితంగా, ఎందుకంటే నా అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. తెలుసు కదా మన స్లోగన్, నీ స్లోగన్, నా స్లోగన్, వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్. వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.